కొంగ ఎండ్రకాయ కథ. ఒక చెరువులో చాలా చేపలున్నాయి. ఒక కొంగ ఆ చేపలను ఎలాగైనా చంపి తినాలనుకుంది. ఆ చెరువులో వాలగానే తమను వేటాడి తినే పక్షి వచ్చిందని చేపలన్నీ దూరంగా పరిగెత్తి నీట మునిగేవి. కొంగ తలవంచి కండ్లు మూసి 4 రోజులు తపస్సు చేస్తున్నదానిగా నటించసాగింది. చేపలు దగ్గరకు వచ్చినా ముట్టుకోలేదు. చేపలకు దాని వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. ఆ చెరువులో నివసిస్తున్న ఒక ఎండ్రకాయ కొంగను చూచి, కొంగబావా, కాళ్ల దగ్గరకు వచ్చిన చేపలనైనా ముట్టక నీవెట్లు బతికెదవు? ఇక్కడ ఒంటికాలుపై డిలిచి కనులు మూసుకుని నీవేమి చేయుచున్నావు అని అడిగింది. అప్పుడా కొంగ, జీవహింస మహాపాపమని పెద్దలు చెప్పగా విన్నాను. ఇంతకాలం తెలియక ఎన్నో చేపలను తిన్న పాపం పోవాలని తపస్సు చేయుచున్నాను. మాంసాహారం పూర్తిగా మానేశాను. ఆకు అలం తిని నీరు తాగి కాలం గడుపుతున్నాను. అందుకే మీ వంకైనా చూడటం లేదు అని చెప్పింది. కొంగమాటలను చేపలు నమ్మాయి. ఆనాటినుండి అవి నిర్భయంగా కొంగ చుట్టూ తిరిగేవి. కొంగ వాటికెన్నో కబుర్లు, కథలు, మరెన్నో విషయాలు చెప్పసాగింది. తన మీద వాటన్నింటికీ గురికుదిరేలా ప్రవర్తించేది. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఒకనాడు కొంగ కన్నీరు కారుస్తూ చేపలతో, మీకు కష్టకాలం రానున్నది. నిన్న జాలరులు చెరువును చూచి, చెరువులో నీరు తగ్గింది, 4 రోజుల తర్వాత వచ్చి వలలు పన్ని, నీరు చిమ్మి చేపలను పట్టుకుందామని చెప్పుకుంటే విన్నాను. నాకేముంది, ఎక్కడికైనా క్షణంలో ఎగిరిపోగలను. మీ ప్రాణాలెలా కాపాడాలని ఆలోచిస్తున్నాను. ఇంతలో ఒక ఉపాయం తట్టింది. ఇక్కడికి సమీపంలో ఆ కొండ అవతల ఒక పెద్ద సరస్సు ఉంది. అక్కడకు మిమ్ములను నా నోట కరుచుకొని పైకిగిరి వేగంగా వెళ్ళి ఆ సరస్సులో దింపివస్తాను. అంతకంటే నేను చేయగల సహాయం ఏదీ లేదు. తర్వాత మీ ఇష్టం అని చెప్పింది. చేపలు దాని మాటలు నమ్మాయి. తమనెలాగైనా కాపాడమన్నాయి. నాటినుండి కొంగ తడవకు 4-5 చేపలను ముక్కున కరుచుకొని కొండవైపుగా వెళ్ళి అక్కడొక పెద్ద బండమీద వాటిని పెట్టి తినసాగింది. తమ స్నేహితులందరూ క్షేమంగానే ఉన్నారని కొంగ చేపలకు చెబుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు చేపలతోపాటు ఎండ్రకాయ కూడా తననూ సరస్సులో చేర్చమని కోరింది. కొంగ సంతోషంగా సరే అని చేపలను ముక్కున కరుచుకుంటాను, నీవు గట్టిగా నా మెడ పట్టుకో, నేను విడవమనగానే విడిచేయమని చెప్పింది. కొంగ మెడ చాపింది. ఎండ్రకాయ దాని మెడ గట్టిగా పట్టుకుంది. కొంగ పైకెగిరి తాను చేపలను తినే బండ దగ్గరకు వచ్చింది. ఎండ్రకాయకు అనుమానం వచ్చి వాలింది. అటూ ఇటూ చూసింది. అక్కడ ఎలాంటి చెరువుగాని సరస్సుగాని కనపడలేదు. పైగా కొండవద్ద బండమీద చేపల పొలుసులు, వాటి ఎముకలు దానికి కనిపించాయి. ఇన్నాళ్లూ కొంగ చేసిన మోసం దానికర్థమయింది. కొంగ జపం అంటే ఇదే కాబోలు. దొంగ కొంగ తీపిమాటలు చేపలన్నింటినీ మోసగించి పొట్టన పెట్టుకుంది. నేను పట్టు వదిలితే నన్ను పట్టుకుని చంపి తినకమానదు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు. దీని మెడ నా కొండెలతో కత్తిరించి చంపేస్తా అని ఎండ్రకాయ కొంగగొంటు పట్టి కొరికి చంపింది. కొంగ పీడ వదిలించుకుని నెమ్మదిగా చెరువు వద్దకు చేరి బతికి బయటపడింది. పాపం కొంగ చేపలను తినడానికి పన్నిన ఉపాయం దానికే అపాయంగా మారింది.